మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరము సంఘ కాపరి అయిన అభిలాష్ గారికి మరియు వారి సతీమణి గారికి మరి విశేషముగా వారి కుమారునికి వారి సంఘస్థులకు సంఘ పెద్దలకు పరిచారకులకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండలంలో దైవ సేవకులందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడ్డ వారందరికీ మరి విశేషంగా వేదిక మీద కూర్చున్న దేవుని పరిచర్యలో కొనసాగుతున్న వారందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా పాటల్లో ఆరాధనలో నడిపించిన తోటి సహోదరుడు జాషువా గారికి ప్రత్యేకంగా వందనాలు. మీరు రెండు శోధనల మధ్యలో ఉన్నారు. ఒకటి, కొద్దిగా తలెత్తి చూస్తే మామిడికాయలు కనబడుతున్నాయి, అటువైపు చూస్తే చక్కటి భోజనము ఏర్పాటు చేయబడ్డది, మంచి వాసన. ఈ రెండు శోధనలో మీరు ఉన్నారు. మీరు శోధింపకుండా ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ పండు తింటే చస్తావని దేవుడు చెప్పాడు. మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కోసము ఏర్పాటు చేసిన అంశం యొక్క పేరు ఏమనగా, అమ్మ నాన్న దేవుని గురించి మాట్లాడుడి. ఇది మన అంశం. అమ్మ నాన్న మీ పిల్లలతో దేవుని గురించి మాట్లాడుడి. ఈ అంశాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వర్తమానము కేవలము ఈ కుటుంబానికే కాదు, మనందరికి కూడా వర్తిస్తూ ఉన్నది. మీకంటే ఎక్కువగా నాకు కూడా ఈ వర్తమానము ఎంతగానో అవసరమై ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మీ మనస్సులో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మరొకసారి చెప్తున్నాను, అమ్మా నాన్న మీ పిల్లలతో దేవుని గురించి మాట్లాడుడి. ప్రస్తుత కాలంలో తమ పిల్లలకు తల్లిదండ్రులుగా ఏమి నేర్పిస్తున్నారు, లేక ఇంట్లో దేని గురించి సంభాషిస్తున్నారు అని మనము ఆలోచన చేస్తే, ఒకటి సోషల్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు పిల్లలతో, అనగా సాంఘిక నైపుణ్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవది లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అనగా జీవన నైపుణ్యము గురించి. మూడవది వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, విలువల గురించి మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలతో. నాలుగవది ఆత్మ గౌరవం గురించి. సమాజంలో మనము గౌరవంతో బ్రతకాలి, అందరికంటే గౌరవంగా మనం బ్రతకాలి అని. ఐదవది రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అనగా బాధ్యతల గురించి. అన్న తమ్ముడు చూసుకోవాలని, అక్క చెల్లిని చూసుకోవాలని, కొన్ని బాధ్యతల గురించి తల్లిదండ్రులు పిల్లలతో సంభాషిస్తూ ఉన్నారు. ఆరవది
ఆహార నియమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకోవాలని, గ్లాస్ పాలు తీసుకోవాలని, ఎక్సర్సైజ్ చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుడిచ్చిన 24 గంటల్లో ఎక్కువ సమయము, ఎక్కువ గంటలు మనము మన పిల్లలతో ఈ మాటలే మాట్లాడుతూ ఉన్నాం. 7వది, పిల్లలతో మనం ఏం మాట్లాడతాము అంటే ఎక్సర్సైజ్ చేయాలి, క్రికెట్ ఆడాలి, జిమ్కు వెళ్ళాలి. ఈ విధంగా రోజు మన పిల్లలతో ఈ మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. 8వది, వంటల గురించి కూడా మాట్లాడతాం. ఏం మాట్లాడతామంటే అమ్మ కష్టపడుతుంది, పిల్లలు అమ్మకు సహాయం చేయాలి, వంటలు నేర్చుకోవాలి అని ఆడపిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూనే ఉంటారు. ఇన్ని మాట్లాడినా ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు? సమస్య ఎక్కడ ఉన్నది? పిల్లలకేమో సోషల్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు, లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, సెల్ఫ్ వర్త్ గురించి మాట్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, న్యూట్రిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నారు, కిచెన్ స్కిల్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అన్నీ నేర్పిస్తున్నాము, కానీ సమస్య ఒకటి వచ్చి పడ్డది. అది ఏదనగా దేవుని గురించి మాట్లాడకపోవడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇదొక ప్రత్యేకమైన దినమని, ఇదొక ప్రత్యేకమైన వర్తమానమని మీరందరూ కూడా గ్రహించి, ఈ మాటలు నా మాటలు కావు, ఈ మాటలు దేవుని మాటలని మీరందరూ కూడా గ్రహించాలి. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. పిల్లలు మన చేతుల్లో నుంచి దాటుతూ ఉన్నారు. పిల్లలు మన అదుపులో లేరు. బాధకరమైన విషయం ఏదనగా పిల్లలు తల్లిదండ్రులకు భయపడేది పోయి తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతూ ఉన్నారు. అయితే బైబిల్ ప్రకారము తల్లిదండ్రులు ఏ విషయాల్లో పిల్లలతో మాట్లాడాలి? ఒకటి, ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి విధేయత చూపటం గురించి నేర్పించాలి పిల్లలకు. దాని గురించి మనం మాట్లాడాలి. దయచేసి ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు కలిగిన వారు ఉన్నారు. మీరందరూ కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేని గురించి మన పిల్లలతో మనం మాట్లాడాలంటే దేవునికి విధేయత చూపటం గురించి మనం మాట్లాడాలి. మన పిల్లలు విధేయత చూపిస్తున్నారా దేవునికి? తమ్ముడు అన్నకు చూపిస్తున్నాడు, చెల్లి అక్కకు చూపిస్తుంది. పెద్దలను గౌరవించాలని నేర్పిస్తూ ఉన్నాము, కానీ దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చిన ఆ దేవునికి లోబడము అనే విషయాన్ని మనము పిల్లలతో మాట్లాడాలి. రెండవది, దైవ భయము గురించి మాట్లాడాలి. దేవునికి భయపడాలని మన పిల్లలకు మనము నేర్పిస్తూనే ఉండాలి, సంభాషిస్తూనే ఉండాలి, మనము మాట్లాడుతూనే ఉండాలి. దేవునికి భయపడాలని. ఈ రోజుల్లో అన్నం తినిపియాలంటే ఒక బూచిని చూపిస్తున్నాం, టీచర్ను చూపిస్తున్నాం, ఒక పోలీసును చూపిస్తున్నాం, తర్వాత ఒక కట్టెను చూపిస్తున్నాం, ఒక పిల్లిని చూపిస్తున్నాం, ఒక కుక్కను చూపించి భయపెట్టి పిల్లవానికి భోజనమును మనము తినిపిస్తూ ఉన్నాం. మనుషుల భయాన్ని చూపిస్తున్నాము, కానీ పిల్లలకు దైవ భయం గురించి మాట్లాడుతున్నామా? ఆ విషయం కూడా మీరందరూ ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. మూడవది, మన పిల్లలతో మనం ఏమి మాట్లాడాలనగా క్రీస్తుని గురించిన విషయాలను మనము మన పిల్లలతో మాట్లాడాలి. దేవుడు 24 గంటలు ఇచ్చాడు.
అనవసరమైన మాటలు మనం మాట్లాడతాము, కానీ మన పిల్లలతో యేసయ్య గురించి మాట్లాడము. మనము యేసు ప్రభు ఎవరో మనం మాట్లాడము. యేసు ఏమై ఉన్నాడో మనం మాట్లాడము. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం మాట్లాడము. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆ కల్వరిశిల్లో చనిపోయాడో మనం మాట్లాడము. నాలుగవది, మన పిల్లలతో మనం ఏం మాట్లాడాలనగా ప్రార్థన గురించి మాట్లాడాలి. ప్రార్థన ఎప్పుడు చేపిస్తామంటే పిల్లలు బాగలేనప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తాం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తాం. కానీ పిల్లలకు ప్రార్థన గురించి మనము మాట్లాడాలి. ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం. ప్రార్థన అనగా దేవునితో ముచ్చడించడం. ప్రార్థన అనగా దేవునితో మన అవసరతలు, మన మంచివి చెడు అన్నీ కూడా పంచుకొనే దాని ఏమని పిలుస్తారంటే ప్రార్థన అని పిలుస్తారు. మన పిల్లలతో మనం ఇంకేం మాట్లాడాలి? ఐదవది అనగా దైవ వాక్యము గురించి మనము మాట్లాడాలి. దేవుని వాక్యము మన పిల్లలకు నేర్పాలి. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడాలి. ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ బైబిల్ లేదు. వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే మనకు ఘనత ఏదనగా దేవుని యొక్క వాక్యం. పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుని యొక్క వాక్యము మనం నేర్పించాలి. దేవుని వాక్యము సుత్తె లాంటిది. దేవుని వాక్యము పాల లాంటిది. దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురమైనది. వెండి బంగారముల కంటే విలువైనది. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగునని పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుని యొక్క వాక్యము గురించి మానక మనము మాట్లాడుతూనే ఉండాలి. ఇంకా మనం పిల్లల గురించి దేని గురించి మాట్లాడాలంటే ఆరవది బైబిల్ భూభాగాల గురించి మనము మాట్లాడాలి. భూభాగాల గురించి మనం మాట్లాడాలి. బైబిల్ చరిత్ర గురించి మాట్లాడాలి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నావో మనం మాట్లాడాలి. ఆ పుస్తకాలను ఎవరు రాశారో మాట్లాడాలి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నావో పిల్లలకు నేర్పించాలి. వాటి గురించి మనం మాట్లాడాలి. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నావో వాటి గురించి మన పిల్లలతో మనము మాట్లాడాల్సి వారంగా ఉన్నాం. ఇంకా మన పిల్లల గురించి మనం ఏం మాట్లాడాలంటే మన పిల్లలతోటి బైబిల్ నంది నైతిక విలువల గురించి మాట్లాడాలి. భక్తులు ఏ నైతిక విలువలతో జీవించారు, భక్తుల జీవిత చరిత్రల గురించి మన పిల్లలతో మనము మాట్లాడాలి. పిల్లలకు భక్తుల పేర్లు పెడతారు, కానీ ఆ భక్తులు బ్రతికిన విధానం ఏందో మన పిల్లలకు నేర్పించము. నేను ఈ మధ్యకాలంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ప్రభువుని నమ్ముకోలేదు. నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ చాలామంది ఫొటోస్ పెట్టారు. ఫొటోస్ పెట్టి నన్ను అడిగారు, ఈ ఫొటోస్లో ఎవరెవరు ఉన్నారో తెలుసు అంటే నాకేం తెలుసు అన్నాను. వాళ్ళ పేర్లు చదవమన్నారు. ఒకని పేరు మార్క్, ఒకని పేరు యోహాను, ఒకని పేరు జాన్, ఒకని పేరు డేవిడ్, ఒకని పేరు ఇది. అంతా క్రైస్తవుల పేర్లు కనబడతా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు పెట్టుకోవడం కాదు, పేరు తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా మన పిల్లలతో ఏం మాట్లాడాలనగా ఎనిమిదవది క్రైస్తవ క్రమశిక్షణ గురించి మాట్లాడాలి. క్రమశిక్షణ ఈ యావత్ ప్రపంచంలో ఏ సమాజమైనా ఉన్నదా క్రమాన్ని పాటించేదనగా ఒకే ఒక వర్గమునది, అది క్రైస్తవ వర్గము. క్రమశిక్షణ కలిగిన పిల్లలు. మన పిల్లలకు మనము క్రమశిక్షణ చాలా నేర్పించవలసి ఉన్నది. మన పిల్లలతో మనం ఏం మాట్లాడాలి? 9వ అన్నదనక పాపము దాని ఫలితము గురించి మాట్లాడాలి. నా ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలతో పాపం గురించి మాట్లాడుతున్నారా? పాపము ఎందుకు ఈ లోకానికి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? పాపము చేసడం ద్వారా మరణం ఎందుకు వచ్చింది? దాని యొక్క ఫలితం ఏందో మనం మాట్లాడాలి. పాపము చేస్తే ఎంత సివియారిటీ ఉందో,
మానవుడు పాపము చేయడం ద్వారా దేవుని నుంచి దూరమైపోయాడు. పాపము దేవుని నుంచి దూరం చేస్తుంది. పాపము చాలా ప్రమాదకరమైన విషయమని మన పిల్లలతో మనము మాట్లాడాలి. పాపం గురించి మాట్లాడాలి, దాని ఫలితము గురించి మాట్లాడాలి. ఏమేమి మాట్లాడాలి మన పిల్లల గురించి? మన పిల్లలతో దేవునికి విధేయత చూపటం గురించి మాట్లాడాలి, దైవ భయం గురించి మాట్లాడాలి, క్రీస్తుని గురించిన విషయాల గురించి మాట్లాడాలి, ప్రార్థన గురించి మాట్లాడాలి, దైవ వాక్యము గురించి మాట్లాడాలి, బైబిల్ భూభాగాల గురించి మాట్లాడాలి, బైబిల్ నందలి నైతిక విలువల గురించి మాట్లాడాలి, క్రైస్తవ క్రమశిక్షణ గురించి మాట్లాడాలి, పాపము దాని ఫలితము గురించి మాట్లాడాలి. తల్లిదండ్రులకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. పిల్లలను కనడం కాదు, దేవుడు తల్లిదండ్రులకు పిల్లలను బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు, దయా కిరీటముగా ఇచ్చాడు. దయచేసి మీరు బాగా గమనించాలి. దేవుడు మట్టిని మన చేతికిచ్చాడు, ఒక మట్టి ముద్దను మన చేయికిచ్చాడు. ఆ మట్టి ముద్ద ఎండకు పెడితే అది ఎండిపోతుంది. ఒకవేళ వర్షానికి పెడితే అది కరిగి మట్టి పాలవుతుంది. తల్లిదండ్రులారా, దేవుడు మీకు బాధ్యత ఇచ్చాడు. ఎవరో ఇచ్చింది కాదు, దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు కూడా నాకు బాధ్యత ఇచ్చాడు, మీకు బాధ్యత ఇచ్చాడు, ఇలా కూర్చున్న వారికి అందరికీ కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏంది ఆ బాధ్యత? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో టు టీచ్, బోధించుట. రెండవది టు ట్రైన్. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుమో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మూడవది పోషించుట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో వాళ్ళను మనము పోషించాలి. ఏ విషయంలో మనం పోషించాలి? వాక్యముతో పోషించాలి. పొద్దుగాల లేస్తేనే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కాదు ముఖ్యము, పిల్లవానికి కావలసింది వాక్యము. వాక్యము చేత నీ పిల్లలను పెంచితే వాడు ఎన్నడూ కూడా చెడిపోవటానికి కానీ పాపము చేయకుండా ఉండటానికి కానీ నేర్చుకున్న ఆ వాక్యము వాణ్ణి కాపాడుతుంది అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ఒకటి టు టీచ్, రెండవది టు ట్రైన్, మూడవది టు ప్రొవైడ్, నాలుగవది పెంచుట, టు నర్చర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారిని పెంచుడి. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. ఇది బాధ్యత. ఇది అభిలాష్ యొక్క బాధ్యత. ఒక సేవకునిగా నా బాధ్యత ఇది. పిల్లలను శిక్షించరు. లేక పుట్టిండు వీడు 10 సంవత్సరాలకు, ఏమనాకండి వీన్ని. ఇప్పుడు నువ్వు శిక్షించకుంటే వాడు నిన్ను శిక్షిస్తాడు పెద్దగైన తర్వాత. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది పిల్లలతో దెబ్బలు తింటున్నారు. పిల్లలు ఏ విధంగా కొడుతున్నారో తెలుసా? చాలా భయంకరంగా శిక్షిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులను శిక్షిస్తున్నారు. చీపురు కట్టతోటి, గ్లాస్ తోటి, అవునా, చెప్పులతోటి. ఈ మధ్య కాలంలో ఒక గృహానికి వెళితే తండ్రి నిలబడ్డాడు, తల్లి నిలబడ్డది, పిల్లవాడు నిలబడ్డాడు. పిల్లవాడిని అడిగాను, ఎవరా నువ్వంటే నేనే అన్నాడు. తల్లిదండ్రులు ఏమనలేదు. ఎవరా ఆమె అన్నాను నేను. ఏమన్నదో తెలుసా?
గాడిది అన్నాడు వాడు. ఈయనెవర్రా అంటే వేస్ట్ ఫెలో. మమ్మీని పట్టుకొని అంటున్నాడు గాడిది అంటున్నాడు, తండ్రిని పట్టుకొని అంటున్నాడు వేస్ట్ ఫెలో. బాధకరమైన విషయం ఏదో చెప్పున్నా, ఇద్దరు కూడా నవ్వుతూ ఉన్నారు. నేను ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక. ప్రభు యొక్క శిక్ష ఎలాంటి శిక్ష? తప్పు చేసినప్పుడు శిక్షణ పిల్లలకు చాలా అవసరం. బోధ చాలా అవసరం. వాటిలో మీ పిల్లలు పెంచాలి. అది మన బాధ్యత. 5వది, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏదనగా టు కంట్రోల్, స్వాధీనపరచుట. 1 తిమోతి 3:4 సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. కుటుంబాన్ని ఏలనవాడు సంఘాన్ని ఏమి ఏలగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధ్యత ఏందో నువ్వు తెలుసుకోవాలి. ఒక తల్లిదండ్రులుగా స్వాధీనపరచుట. 6వది, మన బాధ్యత ఏదనగా తల్లిదండ్రులుగా టు లవ్ యువర్ చిల్డ్రన్, పిల్లలను ప్రేమించడం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ చిల్డ్రన్ సంబడి విల్ లవ్. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ వైఫ్ సంబడి విల్ లవ్. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ హస్బెండ్ సంబడి విల్ లవ్. There are many children in Christian families, in the churches. They do not know the love of parents. What a tragedy. క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు నేను బోధిస్తున్నాను. మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? కొన్ని కుటుంబాలు అంటారు, పిల్లలు అంటారు, ఎందుకురా నువ్వు బయటకు వచ్చావు అంటే, మా నాయన ఎవరో నాకు తెలియదు అంటాడు, మా అమ్మ ఎవరో తెలియదు అంటాడు. ఎందుకురా మీ నాయన అంటే తెలియదంటే, నేను పండుకున్నాక వస్తాడు మా నాయన, నేను లేవ ముందుకే వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులుగా నా బాధ్యత మన పిల్లలను ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే దేవుడిచ్చిన బహుమానాలను నువ్వు ప్రేమించాలి. తల్లిదండ్రులుగా బాధ్యతలు ఏంటంటే, 1 టు టీచ్, టు ట్రైన్, టు ప్రొవైడ్, టు నర్చర్, టు కంట్రోల్, టు లవ్. ఇది మన బాధ్యత. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే, మీ పిల్లలతో మీ దేవుని గురించి మీరు మాట్లాడకుంటే జరిగే ప్రమాదం ఏందో తెలుసా? బైబిల్ ఉన్నవారు ఒకసారి చూపించండి నాకు. బైబిల్ ఉన్నవారు చేతి ఎత్తి చూపించండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే, నీ పిల్లలతో నువ్వు సంభాషించడం దైవానుసారంగా లేకుంటే దాని ద్వారా కలిగే నష్టమేదో తెలుసా? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. కార్యములనైనను ఏం తరం పుట్టింది? దేవుని ఎరగని తరము. మా పిల్లవానికి అన్నీ తెలుసండి. సెల్ ఫోన్ ఇట్లా ఆడిస్తాడు అంతే. మా పిల్లవాని ఏ యాప్ డౌన్లోడ్ చేయమంటే ఆ యాప్ డౌన్లోడ్ చేస్తాడు సెకండ్లో. డూ యూ నో దట్ యువర్ చిల్డ్రన్ నో ది గాడ్? దేవుడు ఎవరో నీ పిల్లలకు తెలుసండి. చిన్న కథ చెప్తాను, ఏమనుకోవద్దు మీరు.
తండ్రి కొడుకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్న సమయంలో తండ్రి చెప్పులు ఇడిసి అక్కడ ఒక రాయి కనబడితే దాన్ని మొక్కాడు. కుమారుడిది గమనించాడు, అడిగాడు, డాడీ ఏంది డాడీ అంటే, దేవుడు అన్నాడంతే. ఏమన్నాడు? దేవుడు. దేవుడు ఎట్లయితే డాడీ, ఇట్ ఇస్ అ రాక్. దేవుడు రా అన్నాడంతే. ఇంటికి వెళ్ళారు. ఇద్దరు కలిసి భోంచేస్తున్నారు. వాడు తింటుండగా చిన్న రాయి పన్నుకు తగిలింది. ఇట్లా తీసి అన్నాడు, డాడీ చిన్న దేవుడు. ఏ దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి భార్య భర్తలుగా చదువుపరిచిన ఆ దేవుని గురించి మాట్లాడుతున్నావా? ఆయన నీకు కుమారులను కుమార్తెలను స్వాస్థ్యంగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు, దయా కిరీటంగా ఇచ్చాడు, నమ్మి నీ చేతులు పెట్టాడంతే. దేవుణ్ణి మరిచిన, దేవుడు చేసిన కార్యాలు మరిచిన తరం ఒకటి, ఎరగని తరం పుట్టిందమ్మా. దేవుడంటే ఎవరో తెలియదు. ఏ దేవుడు? బైబిల్లో ఉన్న దేవుడు. సృష్టి దేవుడు కాదు. దేవుడు సృష్టిలో భాగము కాదు. దేవుడు సృష్టికర్త. ఆయన ఎవరు అనగా ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. ఉంచుకుంటా అంటే నేనేం చేయలేను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ముగిస్తున్నాను నేను. 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఏమయ్యారు? ఎస్, దుర్మార్గులు. ఎవరు ఏలీ? ఎవరు ఏలీ? ఈ రోజుల్లో మనము కొద్దిగా చూస్తే సేవకులు పిల్లలే. నేను కూడా సేవకుని కుమారుణ్ణే. నా తల్లి నన్ను మలిసింది. నా తల్లి కొట్టిన దెబ్బలు నా బట్టలు విప్పితే ఇప్పుడు కూడా జ్ఞాపకార్థంగా ఉన్నవి. నో బ్రేక్ఫాస్ట్ బైబిల్ చదువుకుంటే, నో బ్రేక్ఫాస్ట్ ప్రార్థన చేయకుంటే. ఏలీ కుమారులు దేవుని ఎరగని వారైనందున ఏమైపోయారు? దుర్మార్గులైపోయారండి. కారణం ఎవరు? ఒప్పుకుంటారా తల్లిదండ్రులుగా? ఒకవేళ మీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే తండ్రి అంటాడు, నా బుద్ధిలో వచ్చినవి నీకు, నా జ్ఞానమే వచ్చిందని. ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది అనుకో, అంతా ఈ డ్యామేదే, అంతా ఈమె నాలెడ్జే. ఎవరు దీనికి కారకులు? తల్లిదండ్రులే. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని. తమ్మో, చూసిరా బ్రదర్ ఎప్పుడైనా ఇక్కడ? మరొకసారి చదవండి. తమ తండ్రిని శపించుచు దీవించని తరం లేరా? మన ఇంట్లో లేరా? ఒకవేళ నేను చేయెత్తారంటే ఎవ్వరెత్తారు. మీ పిల్లలు బాగున్నారంటే అందరు చేతులు ఎత్తారు. ఇది మన బలహీనత. తమ తండ్రిని శపించుచు, ఎంతో ఆశ పెట్టుకొని పిల్లలను చదివిస్తే, చదువుకొని పెద్దవారై తల్లిదండ్రులు వృద్ధాపంలోనికి వస్తే ఎందులో వేస్తున్నారు?
మీరు ఏమనుకుంటే మీరు అదే పని చేస్తున్నట్లే. అమ్మా తిన్నవా అని అడుగుతలేరు, అమ్మా బాగున్నవా అని అడుగుతలేరు. తండ్రిని శపిస్తున్నారు, తండ్రిని కొడుతున్నారు, తల్లిని దీవిస్తలేరు. కొట్టి 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 మానసికంగా దెబ్బతీసి బలవంతంగా సంతకాలు పెట్టించి వాళ్ళను చంపుతున్నారు. ఎంత బాధకరమైన విషయమో చూడండి, ఎలాంటి తరములేస్తుందో చూడండి. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం. తమ దుస్థితికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం. There is no holiness. There is no holiness. తమ దుస్థితికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరం ఉంది. తల్లిదండ్రులారా, లైట్గా తీసుకొని వెళ్ళిపోకండి ఇక్కడి నుంచి. దేవుడి వర్తమానం నీకు పంపించాడు. ఇంకో తరం చూడు ఎట్లుందో. 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఈ కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? నెత్తికి వచ్చింది, అంతే. నెత్తికి వచ్చింది కళ్ళు. అందరూ కనబడతారు కానీ పాస్టర్ కనబడాడు. అందరూ కనబడతారు కానీ దేవుడు కనబడరు. అవునా? నెత్తికెక్కిన తరం, కళ్ళు నెత్తికెక్కినవి. ఒకవేళ నీ పిల్లలతోనూ దేవుని గురించి సంభాషించుకుంటే, నీ పిల్లలకు నువ్వు బోధ చేయకుంటే, నీ బాధ్యతను సరిగా నిర్వహించకుంటే ఇలాంటి తరము లేస్తుంది. ఈ తరము లేవద్దు అంటే, ఇంతకుముందుకు వాక్యం విన్నారే, అవి మనసులో పెట్టుకొని తలపోసుకుంటూ ఇప్పుడైనా ఆలస్యము కాలేదు, ఈ రోజు నుంచైనా నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీ పిల్లలతో పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దయచేసి దేవుని గురించి మాట్లాడండి. దేవుని యొక్క వాక్యము సుత్య లాంటిది, దేవుని వాక్యము సబ్బు లాంటిది. మైలను కడిగివేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీ పిల్లలను చక్కగా పెంచుతుంది. అందుకొరకే దేవుడు మన పిల్లలను ఒక ముద్దగా ఇచ్చాడు, మట్టి ముద్ద. ఆ ముద్దను చక్క రూపాన్ని దిద్దాల్సిన బాధ్యత నీదే. దేవుడు ఒక రాయిలాకే నీకు ఇచ్చాడు, ఒక శిల్పి కారుని వలె జోవేన్ను నీవు జాగ్రత్తగా శిల్పి కారుని వలె చెక్కుతే రాబోయే కాలంలో దేవుని కోసం సాక్షిగా నిలబడతాడు. దేవుడు నీ చేతిలో ఒక ముక్కలాకి పెట్టాడు, ఒక మొక్క. దాన్ని నువ్వు చక్కగా పెంచితే ఒక్క ఇత్తనము ఒక చెట్టు అయింది. ఒక చెట్టు కొన్ని వేల పండ్లు కాసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆ చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. చిన్న కథ చెప్పి ముగిస్తాను. తండ్రి చనిపోయాడు, తల్లి కుమారుడు మాత్రమే ఉన్నారు. కుమారుడు చదువులేదు, చదువుకోమంటే చదువుకుంటలేడు. పక్కింటి వారికి పోయాడు, కోడి గుడ్డు పెడితే తీసుకొని వచ్చాడు, అమ్మకిచ్చాడు. అమ్మ ఆమ్లెట్ వేసింది, వాడు బహుగా సంతోషపడ్డాడు. ఒక వారమైన తర్వాత కోడినే తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి మంచిగా కలిసి భోంచేశారు. ఒక నెల అయినాక ఒక ఇంట్లోనికి దొంగతనం చేయనికపోతే ఆ వ్యక్తిని హత్య చేశాడు. పోలీసుకు దొరికాడు, కేసు నమోదైంది, ఉరి శిక్ష ఖరారైంది. ఆ ఉరి శిక్ష వేయక ముందుకు పోలీసు వాళ్ళు అడిగారు, ఎవరైనా మీ వారు ఉన్నారంటే మా అమ్మ ఉన్నది అని చెప్పాడు. మా అమ్మను చూడాలని ఆశ ఉంది నాకు,
నాకు బిర్యానీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కొద్ది క్షణాల్లో నేను ఉరికమ్మెక్కుతాను, చనిపోతాను. మా అమ్మని చూడాలని ఉంది నాకు. అమ్మని పిలిపించారు. అమ్మ అక్కడ కూర్చొని ఉంది. వాడిని తీసుకొని చగరా మీ అమ్మ అన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అని పిలిచాడు. ఒక్కటి చెంప మీద కొట్టిండు. పోలీసులు ఉన్నారు, రే కొద్ది క్షణాల్లో నువ్వు చనిపోతావురా, ఎందుకురా మీ అమ్మని కొడుతున్నావంటే, నేను కోడిగుడ్డు తెచ్చినప్పుడే మా అమ్మ నన్ను శిక్షించినుంటే. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ వర్తమానం గిట్ట నువ్వు నిర్లక్ష్యం చేస్తే యు ఆర్ గోయింగ్ టు గివ్ గ్రేట్ అకౌంట్ టు గాడ్. దేవునికి పెద్ద ఎత్తున లెక్క చెప్తారు. కాబట్టి ఇప్పటి నుంచైనా దేవ సమయము దొరికినప్పుడల్లా నీ పిల్లలతో దేవుని గురించే మాట్లాడు, దేవుని గురించే సంభాషించు, దేవుని గురించి మాట్లాడు. ఎన్నడూ చెడిపోడు. నీ వృద్ధాపములో పరిమార్శిస్తాడు, నీ సేవను కొనసాగిస్తాడు. లేకుంటే నువ్వు చనిపోయిన మరుసటి రోజే దాని బేరం పెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా విని ఆలకించినందుకు ప్రభునామంలో కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ మనస్సులో కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. ఎన్ని విషయాలు దేవుని గురించి మీరు విన్నారు, రోజుకు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మీ పిల్లలకు బోధ చేస్తున్నారు, మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తున్నారా? ఒకవేళ ఈ పని చేయకుంటే దేవుని ఎరగని తరము లేస్తుంది. దుర్మార్గులుగా తయారవుతారు, తల్లిదండ్రులను శపించేవారవుతారు. కళ్ళు నెత్తికెక్కిన వారుగా జీవిస్తారు. మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి పెడతారు. మీ పిల్లలను మీ చేయికి దేవునికి అప్పగిస్తాం. అందరం కలిసి తల్లిదండ్రులుగా మీ పిల్లలను దేవునికి అప్పగించండి. దేవా, మరొకసారి నన్ను దర్శించావు. నువ్వు నాకు ఇచ్చిన ఈ పిల్లలను నీ చేయికి అప్పగిస్తున్నాను. దేవుని యొక్క చేతిలో భద్రత ఉన్నది. దేవుని చేతుల నుండి జారుతే పిల్లలకు ఉగ్రతనే, కష్టమే, బాధనే, దుఃఖమే, నిట్టూర్పే. అది జరగకూడదంటే మన పిల్లలను దేవునికి అప్పగిస్తాం. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తూ ఈ వాక్యము విన్నని బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. మా బాధ్యతలు మేము సరిగా నిర్వహించటానికి, మా పిల్లలతో నీ గురించి సంభాషించటానికి, వేరే మాటలు మా నోటికి రానియకుండగా సహాయం దయచేయాలని నీ చేతికి అప్పగించిన పిల్లలను నువ్వే కాచి కాపాడి ఈ లోక మాలిన్యం నుంచి నువ్వు భద్రపరచండి, దుష్టుడు ముట్టుకోకుండా కాపాడాలని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.